కాళ్ళు లేచి వేయద్దు అలా అంతే భూమిలో తలుపులు అలా నీళ్ళ ఒక డేట్ పేరు మారింది. ఇగో ఇది ఈ డేట్ మారింది. ఇది నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొప్పుల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాల నుంచి నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా కొప్పుల టు పరకాల రోడ్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. కానీ ఆ రోజు చేయలేకపోయినాం. మళ్ళీ నేను రెండోసారి అయినప్పుడు కూడా ఈ రోడ్డు అడగడం జరిగింది. చాలా నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు గ్రామస్తుల ముందే శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి సేమ్ అమౌంట్ సేమ్ వర్క్కు మళ్ళీ రెండోసారి మరి శిలాఫలకాలు ఎట్లేసుకున్నారో మీరు చూస్తూ ఉన్నారు. అంటే శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే పనులు చేయించాలనే సంకల్పం లేదనేది మీకు అర్థమవుతున్నది. ఈరోజు కాంట్రాక్టర్లు పనిచేస్తానికి కూడా వెనుక ముందు అవుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ ఈరోజు వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళే. బిల్స్ ఇప్పియాలలో బిల్స్ రావాలంటే బిల్స్ రావు, మీరు ఇష్టం ఉంటే చేయాలని, వాళ్ళకి ఇచ్చేటి మాత్రం మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారని వాళ్ళు వాపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. వాస్తవాలను కూడా ప్రజలు గమనిస్తే బాగుంటుందని సందర్భంగా కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది కోరుతున్నాం. పార్టీ నాయకుల యొక్క భూములు అని చెప్పి మొత్తం రోడ్ అంతా కూడా చెరువులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మొత్తం చెరువును కూడిపి రోడ్డు పోస్తున్నారు. మీకు కనబడుతున్నది ఆడి వరకు ఎట్లున్నది, ఇక్కడ నుంచి ఎట్లున్నది. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మేము అధికారంలో ఉంటే ఏదైనా మాఫ్, బారాకూన్ మాఫ్, వినకపోతే అధికారులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాం, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామని చెప్పి చేస్తున్నారు. అదే కాకుండా ముందుకు పోతే ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని కూడా దాదాపు ఒక 10-15 గుంటలకు ఆక్రమించుకోవడం జరిగింది. అంటే చట్టం ఏమన్నా కొంతమందికి చుట్టమా? మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులను కూడా వినకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఈ ల్యాండ్ ఇష్యూలనే ఆయన మరి వాళ్ళ మాట నిలలేకపోతే ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇదే గ్రామానికి సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి భూమిని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరి భూమి కాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మాకు న్యాయం చేయమంటే మరి ఇది రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయకపోతే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిళ్ళు. అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాంపేట మరి మండల కేంద్రంలో మరి ఉండే ప్రభుత్వ స్థలాన్ని చాలామంది పేదరికంలో ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రులు అని చెప్పి అది వాళ్ళకి కేటాయించమని చెప్పి ఆనాడు కలెక్టర్ కూడా నేను లేఖ రాయడం జరిగింది. ఆ భూమిని కూడా నిన్ననే కాంగ్రెస్ నాయకులు అద్రాలు పెట్టుకొని వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మరి మేము ప్రతిపక్షంలో ఉన్న మా బాధ్యత ఏంది? సమస్యలను అధికార మరి యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల ముందు పెడతాం, ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీని విషయంలో మరి ఎలాంటి ఒత్తిళ్లకు మరి దానికి వినకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా కోరుతున్నాం. ఈక్వల్గా ఉండాలి. చెరువు ఈరోజు ఇక్కడ పోయడం వల్ల ఇక్కడే పక్కనే దళిత వాడ ఉన్నది. దీని యొక్క ఇంపాక్టు ఆ వాడ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఈరోజు రైతులకు పోవడానికి, ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవడానికి రైతులకు ఇటు మొత్తం కూడా ఉన్నదని చెప్పి 1,60,00,000 రూపాయలతో నిధులు పెట్టి శాంక్షన్ చేయించినాం. కానీ ఈరోజు ఇంత విచ్చలవిడిగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు, ఇరిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు దీని మీద సరిగ్గా స్పందించాలని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎట్లున్నదంటే మన ఎమ్మెల్యే గారి పనితనం, ఎవడన్నా ఆయన నిధులు తెచ్చితే ఆయన శిలాఫలకం వేసుకుంటే సంతోషం. నేను గతంలో తెచ్చిన వాటికే నేను ఈడెత్తే ఆయన ఇంకొక ఎత్తాను శిలాఫలకం. అది మీరు అందరూ కూడా చూడాలి. నేను కొప్పుల గ్రామం నుంచి పరకాలకు పోయేటువంటి కొత్త రోడ్ను ఆ రోడ్డు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆయన కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టిండు, ఏం పెట్టిండు, మొత్తానికి పనులు కొంచెం స్లో అయినాయి. బిల్స్ ఇవ్వమని అదని. అదే సందర్భంలో నిన్నపోయి మళ్ళీ శిలాఫలకం పెట్టిండు, మొన్న రేగొండలో పెట్టిండు. ఇదేంటంటే ఆయన ఇష్టమైనట్టు మాట్లాడిస్తున్నాడు. ఆయనకు ఉండేటువంటి మరి ఆయన అనుచరులతోటి
ఇష్టానుసారంగా స్థాయి తప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా చూడాలి, ఎందుకంటే మీడియా మిత్రులు కూడా చూస్తే తెలుస్తుంది మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదు. మీరు ఒకసారి ఆ శిలాఫలకం కూడా చూడాలి, ఆ రోడ్డు పరిస్థితి కూడా చూడాలి. దయచేసి మీరు కూడా రమ్మని కోరుతున్నాను.